చెప్పుకూడు తిన్నా సిగ్గు రాలేదంటూ పీసీసీ చీఫ్ రేవంత్ మీద సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ పెద్ద భూ కబ్జాదారుడని కొడంగల్ సభలో విమర్శించారు. రేవంత్ సీఎం కాలేడన్నారు. 50 లక్షలు తీసుకెళ్లి ఎమ్మెల్యేల్ని కొనాలనుకుని దొరికిపోయాడని చెప్పారు. జై తెలంగాణ అంటే తుపాకీతో కాలుస్తా అన్నాడని కేసీఆర్ గుర్తు చేశారు. రేవంత్ కి నీతి లేదు, పద్ధతి లేదని గులాబీ దళపతి విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ 20 సీట్లకు మించి గెలవదన్న సీఎం కేసీఆర్ కి రేవంత్ సవాల్ విసిరారు. 80 సీట్లు గట్టిగా ఒక్కటి తగ్గినా కూడా ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. డిసెంబర్ 9 తర్వాత తెలంగాణలో వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే అన్నారు రేవంత్ రెడ్డి. ఈసారి కేసీఆర్ ని ప్రజలు ఓడించడం ఖాయమని, అందుకే కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని విమర్శించారు. తాను ఇక్కడికి వస్తానని తెలిసి కేసీఆర్ కొడంగల్ వెళ్లారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ 80కి తక్కువ కాకుండా సీట్లు వస్తాయని రేవంత్ చెప్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంతకు మించే అంటున్నారు. డిసెంబర్ 3న కాంగ్రెస్ పార్టీకి 90 సీట్లు రావడం గ్యారంటీ అంటున్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తమను గెలిపించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీసీ సీఎంపై ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ 70 సీట్లు గెలిస్తే తప్ప బీసీ సీఎం అయ్యే ఆస్కారం లేదన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఈటెల పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు బీసీకి సీఎం అయ్యే అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి జరగదన్నారు మంత్రి కేటీఆర్. డబ్బుల సంచులతో వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తరిమి కొట్టాలన్నారు. రైతులకిచ్చే కరెంట్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కోదాడలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. తమ ఒక్కప్పటి సీటు అయిన ఖైరతాబాద్ లో పాగా వేయడానికి కాషాయ పార్టీ గట్టిగానే కష్టపడుతోంది. అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి తరపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచారం చేశారు. గల్లీలో పాదయాత్రలు, వీధుల్లో రోడ్ షోతో తమ క్యాడర్లో జోష్ నింపారు. ఖైరతాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో బీజేపీకి అన్ని వర్గాల మద్దతు ఉందన్నారు కిషన్ రెడ్డి. బీసీని సీఎం చేస్తామని చెప్పిన పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. వెనుకబడ్డ వర్గాల అభ్యున్నతికి పాటుపడేది బీజేపీ మాత్రమే అన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కి దమ్ముంటే దళితుడిని సీఎంగా ప్రకటించాలని సవాల్ విసిరారు. తెలంగాణలో కమిషన్ల రాజ్యం నడుస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. బలిదానాలపై ఏర్పడ్డ తెలంగాణలో అవినీతిని తాను ఊహించలేదని వరంగల్ తూర్పు సెగ్మెంట్ లో బీజేపీ తరపున చేసిన ప్రచారంలో వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీసీ సీఎంను చూడాలనుకుంటున్నా అన్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణని బీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చిందని బీజేపీ చేస్తున్న ఆరోపణల్ని మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే తక్కువ అప్పులు చేసిన రాష్ట్రంగా తెలంగాణ ఉన్నట్టు ఆర్బీఐ చెబుతోందన్నారు. లక్షల కోట్ల అప్పులు చేస్తున్న కేంద్రం కార్పొరేట్ సంస్థలకు రుణాలు మాఫీ చేస్తోందని ఆరోపించారు. సీమాంధ్రుల ఇలాఖాలో గులాబీ జోష్. ఇక ఇన్స్పెక్టర్ వర్సెస్ అక్బరుద్దీన్. అటు ఎంపీ వివేక్ ఇంట్లో సోదాలపై ఈడీ చేసిన ప్రకటన. ఇలాంటి టాప్ 9 తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ వస్తే 6 నెలలకు ముఖ్యమంత్రి మారతారన్నారు కేటీఆర్. స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరారు కేటీఆర్. శేర్లింగంపల్లిలో జరిగిన రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగించారు. సంతోష్ నగర్ ఇన్స్పెక్టర్ పై మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సంతోష్ నగర్ ఇన్స్పెక్టర్ తమపై కక్షగట్టారని ఆరోపించారు. గతంలో ఇన్స్పెక్టర్ తమ కాలేజీలోకి చొరబడ్డారని, తమ సభల్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని అక్బర్ మండిపడ్డారు. తమ సభల్ని ఎందుకు ఆపాలనుకున్నారో విచారణ జరపాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. సంతోష్ నగర్ ఇన్స్పెక్టర్ మీద ఎంఐఎం నేతలు ఫిర్యాదు చేస్తే అటు అక్బరుద్దీన్ పై సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ పై ఓవైసీ దుర్భాషలాడారని పోలీసులు ఆరోపించారు. ఈ పరస్పర ఫిర్యాదులతో పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆరా తీశారు. మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో సోదాలపై ఈడీ ప్రకటన చేసింది. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో 200 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించామని ఈడీ తెలిపింది. దీంతో ఫెమా చట్టం కింద మాజీ ఎంపీ వివేక్ పై కేసు నమోదు చేసినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. నకిలీ పత్రాలతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో ఇప్పటి వరకు 20 లక్షల ట్యాక్స్ చెల్లించారని ఈడీ ప్రకటించింది. వివేక్ పై ఐటీ దాడులతో బీఆర్ఎస్ కు సంబంధం లేదన్నారు ఎమ్మెల్యే బాల్క సుమన్. తనపై సీఎం కేసీఆర్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు. నోట్ల కట్టలతో బీఆర్ఎస్ కార్యకర్తల్ని వివేక్ కొనుగోలు చేస్తోంది నిజం కాదా అని ప్రశ్నించారు. డబ్బు సంచులతో రాజకీయం చేయాలనుకుంటే చెన్నూరు ప్రజలు తొక్కిపెట్టి నారతీస్తారన్నారు బాల్క సుమన్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప. కర్ణాటక సర్కార్ దివాలా తీస్తోందన్నారు. ఇప్పుడు తెలంగాణలో గ్యారంటీ పథకాల పేరిట వస్తున్నారని, కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు యడ్యూరప్ప. ఈ ఎన్నికలు అవినీతిపై పోరాటం అన్నారు మల్లికార్జున ఖర్గే. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. ఫామ్ హౌస్ లో కూర్చుని కేసీఆర్ పాలన చేస్తున్నారని, తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు ఖర్గే.
పేదల భూములు కేసీఆర్ లాక్కుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ఫలితం దేశం మొత్తం ప్రభావితం చేస్తుందన్నారు. మంథని చౌరస్తాలో నడి రోడ్పై నిల్చుంటా బీఆర్ఎస్ నేతల్ని వచ్చి తనని చంపాలని సవాల్ విసిరారు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంథనిలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తన నివాసం నుంచి ర్యాలీగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు గేట్ ముందే అడ్డుకోవడంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీధర్ బాబు. తెలంగాణలో 29,267 పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు అనుమతి లభించింది. ఇప్పటి వరకు 9,174 పోస్టల్ బ్యాలెట్ సీట్లు నమోదయ్యాయి. 80 ఏళ్లకు పైబడ్డ వారు హోమ్ ఓటింగ్ లో 6,226 ఓట్లు పోలయ్యాయి. వికలాంగుల హోమ్ ఓటింగ్ లో 2,884 ఓట్లు వచ్చాయి. 2,198 సర్వీస్ ఓటర్లలో ఇప్పటి వరకు 64 ఓట్లు పోలేనట్లు అధికారులు చెప్పారు. చంద్రబాబు డైరీలో సామాజిక వర్గం అంటే సొంత కులమే అంటున్న ఏపీ మంత్రి పవన్ ప్యాకేజ్ సొమ్మును హార్బర్ బాధితులకు ఇవ్వొద్దంటున్న అప్పలరాజు. దేవినేని ఉమా కంటే బలవంతుడు ఆయనే అంటున్న వసంత కృష్ణ ప్రసాద్. ఇలాంటి టాప్ 9 వార్తలు ఆంధ్ర పాలిటిక్స్ లో చూద్దాం. ఏపీ హైకోర్టులో మద్యం కేసుపై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు కొల్లు ముందస్తు బెయిల్పై రేపు విచారణ జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు వాయిదా వేసింది హైకోర్టు. మరోవైపు ఇసుక కేసులో చంద్రబాబు బెయిల్పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 24కి విచారణని వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. చంద్రబాబు డైరీలో సామాజిక వర్గం అంటే సొంత కులం అన్నారు మంత్రి చెల్లిబోయిన. కులగణన చేసే ధైర్యం మాకే ఉందన్నారు. కులగణన ద్వారా 139 సామాజిక వర్గాలకు లాభం జరుగుతుందన్నారు స్పీకర్ తమ్మినేని. ఏపీ కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచడమే అభివృద్ధి అన్నారు తమ్మినేని. విశాఖ సౌత్ నియోజకవర్గంలో వైసీపీ బస్సు యాత్ర సందర్భంగా ఈ ప్రసంగం చేశారు. విశాఖ హార్బర్ బాధితులకు పవన్ సాయంపై స్పందించారు మంత్రి సీదిరి అప్పలరాజు. గతంలో మత్స్యకారుల్ని చంద్రబాబు అవమానించారని, చంద్రబాబుని సీఎం చేసేందుకు తీసుకున్న ప్యాకేజీ డబ్బుల్ని హార్బర్ బాధితులకు ఇస్తావా అంటూ ప్రశ్నించారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులిస్తే ఒప్పుకుంటామని, ప్యాకేజీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు అప్పలరాజు. పురంధేశ్వరిపై సెటైర్ వేశారు విజయసాయిరెడ్డి. ఎవరికి బెయిల్ వచ్చినా సంతోషిస్తామన్నారు చిన్నమ్మ. కానీ కొందరి బెయిల్ మాత్రమే రద్దు చేయమన్నారు అంటూ ట్వీట్ చేశారు. తాను దోచుకున్న దాంట్లో వాటా ఇచ్చే బావగారికి బెయిల్ వచ్చిందని ఆనందంలో తేలిపోతున్నారని ట్వీట్ చేశారు. అలాంటిదేమీ లేదంటే బెయిల్ రద్దు చేయమని సుప్రీంకోర్టు సీజేఐకి లేఖ రాయాలని ట్వీట్ చేశారు విజయసాయి. ఏపీ బీజేపీ అధ్యక్షులు ఎవరైనా బీజేపీకి అనుకూలంగానే ఉంటారన్నారు ఎంపీ జీబీఎల్. ఎవరికో అనుకూలంగా ఉండడం కోసం అధ్యక్షుల్ని బీజేపీ నియమించదన్నారు. 2.5 ఏళ్లుగా బీజేపీ జనసేన కలిసే ఉన్నాయని, బీజేపీ జనసేన పొత్తు కొనసాగుతుందనే నమ్మకం ఉందన్నారు. ఏపీలో బీజేపీకి ప్రత్యేక కార్యాచరణ ఉందన్నారు జీవీఎల్. సజ్జల సమక్షంలో వైసీపీలో చేరారు రాయలసీమ జనసేన నేతలు. 2009 నుంచి చిరంజీవి అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు మాజీ జనసేన రాయలసీమ కన్వీనర్ పద్మావతి. పవన్ ని నమ్మి తన బిడ్డను ఆయన దగ్గరకు పంపితే చాలా గొప్ప బహుమతి ఇచ్చారన్నారు. పవన్ ని నమ్మి యువతను ఎవరూ పంపొద్దన్నారు. నాదెండ్ల మనోహర్ మహిళల్ని ఎదగనివ్వకుండా తొక్కేశారని ఆరోపించారు. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు విశేష స్పందన వస్తోందన్నారు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీ బస్సు యాత్ర ఇవాళ ఒంగోలు నియోజకవర్గంలో కొనసాగుతుండగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు బాలినేని. త్వరలో ఒంగోలులో 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. ఎన్నికల్లోపు ఇళ్ల పట్టాలు ఇవ్వకుంటే ఒంగోలు నుంచి మళ్లీ పోటీ చేయనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి. తనకు దేవినేని ఉమా కంటే జనసేన అక్కల గాంధీ బలమైన ప్రత్యర్థి అన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఉమా కాలిగోటి నుండి వెంట్రుక ద్వారా దాకా విషయమే అన్నారు. బీటీపీఎస్ బూడిద విషయంలో కూడా తనపై బురద చల్లుతున్నారన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి వినూత్నంగా ప్రజల్లోకి వెళ్తున్నట్టు చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా కూడా కోటంరెడ్డి గడప గడపకు మీ ఎమ్మెల్యే అంటూ ప్రజల్లోకి వెళ్లి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల వైసీపీ రెబల్ గా మారిన కోటంరెడ్డి ఇప్పుడు వినూత్నంగా మాటామంతి కార్యక్రమం కోసం సిద్ధమయ్యారు. 1,00,000 మందిని కలవడమే లక్ష్యంగా కార్యక్రమం చేపట్టనున్నారు. ఉత్తరాఖండ్లోని టన్నెల్లో నుంచి కార్మికులు ఏ క్షణమైనా బయటకు వచ్చే ఛాన్స్. ఇక రాజౌరి ఎన్కౌంటర్లో 3 సైనికులు చనిపోయారు. అటు రాజస్థాన్లో ఏం జరుగుతుందో చెప్పేసిన మోదీ. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఉత్తరాఖండ్లోని సిల్క్ యారా టన్నెల్లో 41 మంది కార్మికుల్ని మృత్యుంజయులుగా తీసుకొచ్చే ప్రక్రియలో ఈ అర్ధరాత్రి గానీ రేపటికి గానీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. కార్మికులు 57 మీటర్ల లోపల చిక్కుకుపోతే ఇప్పటి వరకు డ్రిల్లింగ్ యంత్రం 45 మీటర్లు తవ్వింది. మరో 12 మీటర్లు తవ్వితే కార్మికుల్ని చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక టన్నెల్ పై నుంచి నిలువుగా తవ్వాల్సిన ప్రాంతాన్ని కూడా గుర్తించారు. సొరంగంలోని కార్మికులకు భోజనం ఇవ్వడమే ముఖ్యం కాదని, 11 రోజులుగా వారు పడుతున్న మానసిక ఒత్తిడిని అర్థం చేసుకోవాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు.
ఇలాంటి నిర్మాణాల్లో సురక్షితమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇక టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికుల్లో 15 మంది తమ రాష్ట్రానికి చెందిన వారే అన్నారు. వారు టన్నెల్ నుంచి బయటకు రాగానే విమానంలో రాంచీకి తరలిస్తామని జార్ఖండ్ అధికారులు చెప్పారు. ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపంత్వంత్ సింగ్ పన్నును చంపేందుకు భారత్ చేసిన ప్రయత్నాన్ని అమెరికా అడ్డుకుందని లండన్ కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. 6 ఫర్ జస్టిస్ గ్రూప్ అధినేత అయిన పన్నున్కి అమెరికా, కెనడాలో పౌరసత్వం ఉంది. అమెరికా గడ్డపై అతన్ని చంపేందుకు ప్రయత్నించిన భారత్ ని అగ్రరాజ్యం హెచ్చరించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ వివరించింది. 2 నెలల తర్వాత కెనడా జాతీయుల కోసం ఎలక్ట్రానిక్ వీసా సేవల్ని భారత్ ప్రారంభించింది. అంటే టూరిస్ట్ వీసాలు ఆరంభమయ్యాయని అర్థం. గత నెలలోని బిజినెస్, మెడికల్ తో పాటు మొత్తం 4 రకాల వీసాలు ప్రారంభమయ్యాయి. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజర్ని హత్య చేసిన తర్వాత సెప్టెంబర్ 21 నుంచి భారత్ కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రాజౌరి జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 2 సైనికాధికారులు, 2 జవాన్లు వీరమరణం పొందారు. ధర్మశాల్ ప్రాంతంలోని బాజిమాల్ అనే చోట ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ, పోలీస్ విభాగం సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. కెప్టెన్ ర్యాంక్ గల అధికారి చనిపోయినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదుల కోసం వేట ముమ్మరం చేశారు. జేబులు కొట్టేవాడు ఒక్కడే రాడని, ఇది 3 సభ్యుల ముఠా అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఒకరు దృష్టి మరలిస్తే ఇంకొకరు వెనక నుంచి వస్తారని, మరొకరు దూరంగా ఉంటారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ టీవీల్లో కనిపిస్తూ హిందూ, ముస్లిం నోట్ల రద్దు, జీఎస్టీ అంటూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తారని విమర్శించారు. ఇంతలో అదానీ వచ్చి ప్రజల డబ్బును తీసుకెళ్లిపోతారని రాహుల్ మండిపడ్డారు. రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం రానే రాదని తన మాటల్ని రాసుకోవాలంటూ చాలా ధీమాగా జోస్యం చెప్పారు ప్రధాని మోదీ. ప్రభుత్వ నియామకాల్లో అక్రమాలు జరిగాయని రాజస్థాన్లో పలు చోట్ల జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో విమర్శించారు. యువత కలలు కల్లలయ్యాయని మండిపడ్డారు. కాంగ్రెస్ గ్యారంటీలపై ప్రజలకు నమ్మకం పోయిందని, మోదీ గ్యారంటీలపై నమ్మకం కలిగిందని చెప్పారు ఆయన. నియామకాలపై ప్రధాని ఆరోపణల్ని ప్రియాంక గాంధీ ఖండించారు. తాము 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని బడ్జెట్లో చెప్పినా 2 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. మరో 40,000 ఉద్యోగాల ప్రక్రియ కొనసాగుతోందని రాజస్థాన్లోని షాపూర్లో చెప్పారామె. అదే బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో 3.5 ఏళ్లలో కేవలం 21 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని కౌంటర్ ఇచ్చారు ప్రియాంక గాంధీ. రాజస్థాన్లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఒక వర్గాన్ని సంతృప్తిపరిచే రాజకీయాలు చేస్తోందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. అవినీతిలో అన్ని రికార్డుల్ని గెహ్లాట్ ప్రభుత్వం బద్దలు కొట్టిందని చెప్పారు ఆయన. ఇక్కడ తమకు అధికారం ఇస్తే కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇస్తున్న 6,000 రూపాయలను 12,000కు పెంచుతామన్నారు అమిత్ షా. హైదరాబాద్లోని నాచారంలో 1,20,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కారులో నగదు తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ డబ్బులు ఎవరి దగ్గర నుంచి వచ్చాయనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్లో నిరసనకు దిగారు కర్ణాటక రైతులు. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకిచ్చిన హామీల్ని కర్ణాటక ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని ధర్నాలో పాల్గొన్న కర్ణాటక రైతులు ఆరోపించారు. విశాఖ ప్రజల్ని ఒకే రోజు 2 ఆటో ప్రమాదాలు భయపెట్టాయి. సంగం శరత్ థియేటర్ జంక్షన్ వద్ద స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో అతి వేగంగా వెళ్లి లారీని ఢీకొట్టింది. ఆటోలో ఉన్న 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇక విశాఖలోని మధురవాడ నుంచి నగరపాలెం వైపు వస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 7 విద్యార్థులు గాయపడ్డారు. నకిలీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా నగదు డ్రా చేస్తున్న ముఠాని అరెస్ట్ చేశామని తెలిపారు హైదరాబాద్ పోలీసులు. మీ సేవా సెంటర్, సబ్ రిజిస్టర్లో డేటా తీసుకుని ఈ ముఠా మోసం చేస్తోందన్నారు. వీరు తీసుకున్న డేటాలో ఫింగర్ ప్రింట్ తీసుకుని మోసం చేస్తున్నారని తెలిపారు. ఆధార్ ఎనేబుల్ సిస్టంలోని ఈ ముఠా వెండర్గా లాగిన్ అయి ఆధార్, సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకుని మోసాలకు పాల్పడుతోందని తేల్చేశారు. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళతో పాటు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచుకొట్టాయి. తమిళనాడు, కేరళలో పాఠశాలలు మూతపడ్డాయి. మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం సూచించింది. తమిళనాడులో ఫ్లూ వేగంగా విజృంభిస్తోంది. ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్క్ లేకుండా ఎవరూ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. జ్వరం, ఒంటి నొప్పులు, ముక్కులో నుంచి నీరు కారడం, తలనొప్పి రావడం ఈ ఫ్లూ వైరస్ లక్షణాలు. ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఓటమి బాధ మరువక ముందే భారత్, ఆసీస్ మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్ రేపు ప్రారంభం కాబోతోంది. విశాఖలో తొలి మ్యాచ్ జరుగుతోంది. ఇందుకోసం కంగారు జట్టు కఠోర సాధన చేసింది. ఇక సూర్యకుమార్ యాదవ్ టీమిండియా కెప్టెన్ గా వ్యవహరిస్తారు. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ పై గత ఏడాది జరిగిన దాడి కేసులో
పంజాబ్, హర్యానాలో 14 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో డిజిటల్ డేటా, కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. గతేడాది మార్చి 19, జూలై 2 భారత కాన్సులేట్ పై జరిగిన దాడులకు బాధ్యులైన కొందరిని గుర్తించినట్లు ఎన్ఐఏ అధికారులు వివరించారు. సుప్రీంకోర్టు పతంజలి సంస్థను మందలించిందంటూ వస్తున్న వార్తలు సరికావని బాబా రామ్దేవ్ స్పష్టం చేశారు. అయితే కొందరు అలోపతి డాక్టర్లే ఒక గ్రూప్ గా తయారై ఆయుర్వేదం, యోగాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాము కూడా సుప్రీంకోర్టులో వాస్తవాలు వినిపిస్తామని బాబా రామ్దేవ్, బాలకృష్ణ అన్నారు. తాము అబద్ధాలు చెప్తే 1000 కోట్ల జరిమానా విధించాలని, మరణశిక్షకైనా రెడీ అంటున్నారు వారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన ఒప్పందం. ఇక సింఘానియా భార్య చేసిన పనికి రేమండ్ షేర్ పతనం. ఇక బూటకపు ఫోటోలపై సచిన్ కూతురి ఆవేదన. ఇలాంటి టాప్ నిన్న వార్తల్ని న్యూస్ జంక్షన్ లో చూద్దాం. అక్టోబర్ 7న అగ్గి రగిలిన తర్వాత ఇజ్రాయెల్, హమాస్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. గాజాలో బందీలుగా ఉన్న 50 మందిని విడిచిపెట్టడానికి హమాస్ అంగీకరించింది. అలాగే ఇజ్రాయెల్లో కూడా 150 మంది పాలస్తీనా ప్రజలను విడుదల చేయడానికి అంగీకరించినట్లు హమాస్ చెప్పుకుంది. ఈ ఒప్పందం కుదిరినా హమాస్ ను అంతం చేసే పోరాటం ఆగదని ఇజ్రాయెల్ తెలిపింది. మరోవైపు గాజాలో తమ గ్రౌండ్ ఆపరేషన్ జోరుగా సాగుతున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఒక వీడియోను విడుదల చేసింది. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదుల్ని అంతం చేసినట్లు ప్రకటించింది. ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తున్నారని, ఆయుధాల స్థావరాలను గుర్తిస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం వివరించింది. రేమండ్స్ యజమాని గౌతమ్ సింఘానియా భార్య, కంపెనీ బోర్డు మెంబర్ నవాజ్ మోదీ విడాకుల వ్యవహారం ఆ కంపెనీ షేర్లను కుప్పకూలుస్తోంది. ఈ నెల 12 నుంచి రేమండ్ షేర్ 12% పైగా నష్టపోయి మార్కెట్ విలువలో 1500 కోట్ల కోత పడింది. 11,700 కోట్ల రూపాయల రేమండ్స్ ఆస్తిలో 75% వాటాని నవాజ్ కోరుతుండడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ట్విట్టర్లో తనకు అకౌంట్ లేకపోయినా బూటకపు అకౌంట్లతో కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఆరోపించారు. ఇలాంటి ఫేక్ అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ సంస్థని కోరారు. తన డీప్ ఫేక్ ఫోటోలు తన పేరు మీద ఏర్పాటైన బూటకపు అకౌంట్లలో కనిపిస్తున్నాయని ఆమె ఆవేదన చెందారు. సత్యాన్ని సమాధి చేసేలా వినోదం ఉండకూడదని విజ్ఞప్తి చేశారు సచిన్ కూతురు. చాట్ జీపీటీని సృష్టించిన సంస్థ ఓపెన్ ఏఐలో నాటకీయ పరిణామం ఇది. 500 మంది ఉద్యోగులు తిరుగుబాటు చేయడంతో ఓపెన్ ఏఐ యాజమాన్యం దిగువచ్చింది. వారి డిమాండ్ మేరకు శామ్ ఆల్ట్మన్ ను సీఈఓగా తీసుకోవడానికి ఆ సంస్థ అంగీకరించింది. ఆల్ట్మన్ ను తొలగించగానే అతన్ని తమ సంస్థతో చేర్చుకున్న ఒప్పందంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. కానీ 5 రోజుల్లోనే సీన్ రివర్స్ అయింది. ఆల్ట్మన్ మళ్లీ ఓపెన్ ఏఐలో సీఈఓగా వెనకొచ్చేశారు. ఒప్పందంపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా సానుకూలంగా స్పందించారు. మరింత స్థిరంగా, సమర్థమైన పాలన దిశగా ఇది అవసరమైన తొలి ముందడుగని అభివర్ణించారు. ఓపెన్ ఏఐతో తాము పటిష్టమైన భాగస్వామ్యాన్ని నిర్మించడంపై దృష్టి పెడతామని, తమ వినియోగదారులకు, భాగస్వాములకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అందించడానికి ప్రయత్నిస్తామని నాదెళ్ల తెలిపారు. టాటా గ్రూప్ నుంచి 19 ఏళ్ల తర్వాత, అంటే టీసీఎస్ తర్వాత ఐపీఓ సక్సెస్ అయింది. టాటా టెక్నాలజీస్ ప్రారంభ పబ్లిక్ ఇష్యూ మొదలైన కొన్ని నిమిషాల్లోనే పూర్తిగా సబ్స్క్రైబ్ అయిపోయింది. తొలి రోజున టాటా టెక్ ఐపీఓ 3.6 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. 3042 కోట్ల సమీకరణతో వస్తున్న ఐపీఓకు ప్రైస్ బ్యాండ్ ని 475 నుంచి 500 మధ్య ప్రైస్ బ్యాండ్ ని ఖరారు చేశారు. దక్షిణ కొరియాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న మ్యూజిక్ గ్రూప్ బీటీఎస్ లోని 4 సభ్యులు మిలిటరీ సర్వీస్ చేస్తామంటూ ప్రకటించారు. దక్షిణ కొరియాలో పురుషులు తప్పనిసరిగా 18 నుంచి 21 నెలల ప్రకారం సైన్యంలో తప్పనిసరిగా పనిచేయాలి. ఈ క్రమంలోనే ఆర్ఎం, జిమిన్, వి, జంకుక్ అనే మొత్తం ఈ 4 పాప్ స్టార్లు సైన్యంలో పనిచేస్తామని ట్విట్టర్లో ప్రకటించారు. వారి ఫ్యాన్స్ దిగాలు పడ్డారు. ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్వదేశంలో అడుగు పెడితే ఎలాంటి హంగామా కనిపించలేదు. కొందరు స్పోర్ట్స్ జర్నలిస్టులే కెమెరాలు క్లిక్ అనిపించారు. మన దేశంలో అయితే విజేతల హంగామా మామూలుగా ఉండదు. కానీ ఇదంతా చూస్తుంటే అసలు ఆస్ట్రేలియాలో ప్రపంచ కప్ మ్యాచ్లు ప్రసారం కాలేదేమో అన్నట్టు అనిపిస్తోంది.